శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ చావు దెబ్బ పడబోతుంది. అది కూడా నమ్మిన వ్యక్తుల నుంచే మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండబోతుంది. అసలు ఎవరా వ్యక్తి, అలాగే అతను మీకు ఏమవుతాడు, మీకు కలగబోయేటువంటి ఆ లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులు, అలాగే ప్రతి విషయంలో కూడా వెనకడుగు వేసేటువంటి అవకాశం అస్సలు లేదు. కొన్నిసార్లు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతూ ఉంటాయి. కానీ గత కొన్ని రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, మానసిక ఆవేదన నుంచి బయటపడలేకపోతున్నారు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు, అలాగే వీరికి సంకల్పించినటువంటి కొన్ని ఉద్దేశాలు విషయాల్లో వెనుకబడిపోతున్నారనే బాధ వీరిని కలిచివేస్తుంది. అయితే దీనికి గల కారణం శని స్వచక్షితంలో సంచారం చేయడమే. ఈ రాశి వారిలో ఏ రాశి వారికైనా సరే, ఎవరికైనా సరే, ఏ వృత్తి వారికైనా సరే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కేవలం శని ప్రభావం వల్ల. వ్యాపారాల్లో, ఉద్దాన పథకాలలో, వైద్య సహాయం కొరకు ఆసుపత్రిలో చేరడం, అయితే మీకు దైవబలం వెన్నట్టే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులతో సరిపెట్టుకుంటున్నారు. అంతేకాదు ఉద్యోగం విషయంలో స్థాన మార్పులు, ఉద్యోగం నుంచి తీసివేయడం వంటివి కూడా మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. మీ సహోద్యోగుల గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అయితే మీకు దాదాపు 2-3 నెలల తర్వాతే మంచి శుభ ఫలితాలని, మంచి ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఆలోపు మీపై ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి అన్నట్లయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ శని భగవాన్ని తలుచుకొని, అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన కానీ లేదా అభిషేకం కానీ చేయించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కొనుగోలు చేసేటువంటి వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం పౌల్ట్రీ రంగం వారికి సామాన్యం. అలాగే కొంతపాటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు. స్థిరాస్తి వ్యాపారులకు, గృహ నిర్మాణ రంగం వారికి మెరుగైన ఫలితాలు ఉండేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వారికి కానీ, ఉద్యోగంలో ఉన్నతి, శతభిష నక్షత్రం వారికి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ముందంజ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారు చేయకూడని పనులేంటో చూద్దాం. వృధాగా కాలయాపన చేస్తూ చేతికి చిక్కిన అవకాశాలను జారవిడ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి తప్పులు చేసినట్లయితే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. కొంతమంది స్నేహితులు లేదా మీ యొక్క స్నేహితులు, బంధువుల ముసుగులో మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. వారికి అప్పు ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తిగా ఉండడం కానీ చేసినట్లయితే ఆ అప్పు మీ మెడకు చుట్టుకొని మీరు రోడ్డున పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం మర్చిపోవద్దు. అది కూడా మీ స్తోమతకు మించి అప్పులు చేయడం లేదా అప్పులు ఇప్పించడం అనేది మాత్రం పెద్ద తప్పుగా భావించండి. అలాగే ఈ రాశి వారికి ప్రతిబంధకాలను అధిగమించుటకు శక్తియుక్తులను కూడగట్టుకునేటువంటి ప్రయత్నం అవసరం. కాబట్టి మీ యొక్క భార్య లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవడం చాలా మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏ ప్రయత్నం చేసినట్లయితే విఫలం కావచ్చు, కానీ 3వ ప్రయత్నంలో, 4వ ప్రయత్నంలో మాత్రం మంచి ప్రతిఫలాలను అందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతున్నాయి. మీకు మరింత ప్రేరణను ఇస్తుంది. శరీర సత్తువ మరియు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తులు లేదా పెద్దవారి యొక్క ఆరోగ్యం పట్ల దృష్టి సారించండి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం, జీవితంలో కొత్త దృక్పథాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. చదువులో ప్రతిభా పాఠాలతో
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం జీవితంలో కొత్త దృక్పథాన్ని పొందుకుంటారు. చదువుల్లో ప్రతిభా పాటలతో రాణించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తితో కృషి చేసే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఆర్థిక ఆదాయాలు వచ్చే నెల అంటే మార్చి రెండో వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుకునేటువంటి అవకాశం ఈ నెలలో మీ రాశి వారికి ఉండవచ్చు. పలుకుబడి, గుర్తింపు, డబ్బులు ఆర్థికంగా మీరు మరింత ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. వృధాగా కాలయాపన చేస్తూ చేతికి అందిన అవకాశాలను విరుచుకున్నట్లయితే మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉండవచ్చు. ఈ సమయంలో వృత్తి, వ్యాపారాల్లో అనూహ్యమైనటువంటి అవకాశాలను, లాభాలను తెచ్చుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకంటే గొప్ప వ్యాపారస్తులు గాని, తెలివితేటలు గలవారు గాని ఎవరు లేరనేది మాత్రం చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఎవరికైనా జాలి కలిగితే వీరు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఒకానొక సిట్యుయేషన్‌లో వీరికి సహాయం చేయడానికి ఎవ్వరు ముందుకు రారనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. కుంభరాశి వారికి దైవభక్తి అలాగే దానం చేసేటువంటి గుణం చాలా ఎక్కువ. కొన్నిసార్లు ఆ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు, చికాకులు కూడా మీకు మరింత ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఈ రాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శ్రీ అభయాంజనేయ యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, శివారాధన అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా 9గా చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి చెడు సావాసాలు చేసి చెడిపోయేటువంటి అవకాశాలు, చెడు మార్గాలను అన్వేషించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలకు దూరంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందుపరుచుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. అలా అంతేకాదు ఈ రాశి వారికి కుటుంబంతో ఆనందంగా గడిపేటువంటి సమయాన్ని మీరు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. తలవని తలంపులుగా బంధువులు మీకు ఇష్టమైనటువంటి వారు మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడి సమయోచితంగా మాట్లాడి అందరిని కష్టాల నుంచి కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధనం నిల్వ చేస్తారు. కళత్ర పుత్రులతో ఒక జీవనం, కుటుంబం వాతావరణం చాలా శుభ్రంగా అలాగే నీట్‌గా ఉండడం మాత్రం చెప్పవచ్చు. అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు గానీ, లేదా ఆర్థిక భూ వివాదాలు గానీ ఏదైనా ఉన్నట్లయితే వెంటనే దాన్ని సమసించుకునేటువంటి అవకాశాలు చేయండి. లేకపోతే దీనివల్ల మీకు ఆర్థిక పరంగానే కాదు, మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా మరింత ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కుంభరాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మకుండా వారి యొక్క వ్యాపారంలో గానీ, ఆర్థిక విషయాల్లో గానీ చాలా క్షుణ్ణంగా నీట్‌గా ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, ఓ వ్యక్తి వల్ల వీరికి కలగబోయేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుందో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.